అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ అవంతిక పూరి ద్వారావతి చైవ సప్తేతే మోక్షదాయక. ఈ 7 క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెప్తారు. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత బ్రాహ్మణ గురువు బంధు పరివారం హత్యదోష నివారణార్థం 7 పుణ్యక్షేత్రాలను సందర్శించాకే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెప్తారు. ఈ 7 క్షేత్రాల్లో వైష్ణవ శైవ క్షేత్రాలు 2 ఉన్నాయి. వీటిని జీవితకాలంలో ఒక్కసారి దర్శించుకున్న సకల పాపాలు నశించి స్వర్గానికి వెళతారని భక్తుల విశ్వాసం. ఈ 7 నగరాల్లో మొదటిది రామజన్మభూమి అయోధ్య. మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య. ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి రామజన్మభూమి అని ప్రసిద్ధి. స్కంద పురాణంలో అయోధ్యను 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అధర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడిని నిర్మించిన నగరంగా పేర్కొన్నారు. దేవుడు నిర్మించిన నగరం కాబట్టి ధార్మికంగా ఈ నగరం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని భక్తుల విశ్వాసం. అయోధ్య కేవలం హిందువుల పుణ్యక్షేత్రం అనుకుంటే భౌగోళిక సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే అవుతుంది. వాస్తవానికి అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ఆనవాలు. యుగయుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత విలువలకి పుట్టినిల్లు. మానవ సంబంధాలకి, కుటుంబ జీవనానికి, గురు శిష్య బంధానికి, భార్యాభర్తల అనురాగానికి స్ఫూర్తి కేంద్రం. రాజ్యానికి, ప్రభుత్వానికి, నడవడికకి, ధర్మనిరతికి నిర్వచనీయం. అయోధ్య అంటే వేల ఏళ్లుగా ఆధ్యాత్మిక వెలుగులు పంచుతున్న రామాయణ మహాకావ్యానికి మూలమైన దివ్యక్షేత్రం. గిరిపుత్రి శబరిని, పడవ నడిపే గుహుడిని, పక్షి అయినప్పటికీ ధర్మం వైపు నిలబడిన జటాయువుని సమానంగా చూసిన శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాళీ భాషలో అయోజిహగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని నిర్ధారిస్తుంది. జైన ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య వెలసిల్లింది. జైన మతానికి ఆద్యుడు రిషభదేవుడు ఇక్కడే పుట్టాడు అంటుంది చరిత్ర. మహావీరుడు గౌతమ బుద్ధుడు ఈ నగరం వచ్చి వెళ్లారని చెప్తోంది. రామాయణ కాలం కన్నా ముందే సాకేతపురం అనే పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ధర్మశాస్త్రకర్త మనువు అయోధ్యను నిర్మించారంటారు. మనువు కుమారుడే ఇక్ష్వాకు. వీరిదే సూర్యవంశం. ఆ వంశీకుడు ఆయుధాలను కూడా మార్చినట్టుగా పురాణాలు ప్రస్తావించాయి. ఇక్ష్వాక పాలకుల రాజధాని. ఈ వంశంలో 31వ రాజు హరిశ్చంద్రుడు. సాగరం అనే పేరుకు మూలమైన సగరుడు రఘు మహారాజు కూడా ఆ వంశీకులే. రఘురామ మహారాజు. ఆయన మనవడు కోసలను పాలించిన 63వ చక్రవర్తి దశరథుడు. ఆయన కుమారుడే శ్రీరామచంద్రుడు.